హాయ్ గైస్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ హాయ్. సో ఈరోజే మన ఫస్ట్ క్లాస్ అనమాట. ఈరోజు మనం క్లాస్లో నేర్చుకునే టాపిక్ ఏంటంటే డిఎస్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్లో వెరీ బేసిక్ ఫండమెంటల్స్. సో టుడే అజెండా వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, అసలు ఆ రెండు ఒకటేనా, డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అసలు మనం ఆ, ఏం సాల్వ్ చేస్తుంది, దాన్ని అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, అండ్ లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. అది టూ సమ్. మీకు లీడ్ కోడ్ అనే వెబ్సైట్ తెలిస్తే అందులో ఫస్ట్ వచ్చేది టూ సమ్ అన్నమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట, అసలు మనం ఎందుకు డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలన్నది. సో ఫస్ట్ అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఇవి టూ వర్డ్స్ అన్నమాట. సో ఇది ఒక సపరేట్ వర్డ్ అండ్ ఇది ఒక సపరేట్ వర్డ్. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఆ, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాసేటప్పుడు మనం డేటా లైక్ వేరియబుల్స్ కానివ్వండి, ఒక గ్రూప్ ఆఫ్ డేటా అనమాట. లైక్ ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ కానీ పైథాన్ కానీ తీసుకుంటే మనకి డేటా స్ట్రక్చర్స్ ఏముంటాయి, అర్రేస్ అనేవి ఉంటాయి, అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తారు. నాది మీకు కనుక ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఇవి మీకు ఐడియా ఉంటుంది. సో ఆబ్జెక్ట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఒక కీ ఉంటుంది అండ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలా వన్ ఉంటే దాన్ని యాపిల్ అని. ఓకే, ఇవి ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. అంటే మనం ఒక డేటాని ఈ యొక్క యూజ్ చేసి అందులో సేవ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు పైథాన్ పైథాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటే ట్యూపుల్స్ అని అండ్ డిక్షనరీస్ అని ఇలా ఉంటాయి. అండ్ జావా నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కూడా మ్యాథ్స్ ఇవే ఉంటాయి అనమాట. లైక్ అరే లిస్ట్ అని. అసలు లాంగ్వేజ్ ఇట్ సెల్ఫే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇటువంటి స్ట్రక్చర్, డేటా స్ట్రక్చర్స్ ఇస్తుంది. ఇవి మనం ఎందుకు వాడతాం? ఇటువంటి ఒక డేటాని మనం సేవ్ చేసుకోవడానికి, అంటే రిలేటబుల్ గానే నాన్ రిలేటబుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఆ, ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి. ఆల్రెడీ మనం ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకుంటామో అదే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇటువంటి ఇటువంటి డేటా స్ట్రక్చర్స్. ఒకవేళ మీ డేటా టైప్ కనుక ఆ, ఈ ఈ టైప్ ఉంటే ఈ టైప్ ఉంటే మీరు ఎర్రేస్ యూస్ చేసుకోండి. ఒకవేళ మీ ఎర్రే కనుక ఒక కీ ఒక వాల్యూ ఉంటే ఆబ్జెక్ట్స్ లేకపోతే డిక్షనరీస్ యూస్ చేసుకోండి అని ఆల్రెడీ మనం ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకుంటామో అందులోనే ఉంటాయి. బట్ వై అందరూ కూడా డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు? సో ఆ రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ లో ఇచ్చే డేటా స్ట్రక్చర్స్ ఓన్లీ ఇవి మాత్రమే కాదు, ఇంకా మనకి తెలియనివి చాలా ఉంటాయి. అందులో ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మట్టుకి ఇక్కడ నేను చూపిస్తాను. అందులో ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇక్కడ అదర్ డేటా స్ట్రక్చర్స్ అని పెడతాను. ఆ, అందులో ఫస్ట్ వచ్చేసి లింక్డ్ లిస్ట్ అన్నమాట. మీకు ఆ, ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం బీటెక్ లో కానివ్వండి, డిప్లొమాలో కానివ్వండి, ప్రోగ్రామింగ్స్ లో ల్యాబ్స్ లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఐ మీన్ బుక్స్ లో లేకపోతే ల్యాబ్స్ కి తీసుకెళ్ళినప్పుడు. ఇంకొకటి డబుల్ ఏ లింక్డ్ లిస్ట్. ఇంకా చాలా ఉంటాయి డేటా స్ట్రక్చర్స్, బట్ ప్రస్తుతానికి ఇవి చాలు. సో అసలు మరి ఇవి కూడా డేటా స్ట్రక్చర్స్ అని అంటే, మరి వీటిని ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం యూజ్ చేయకూడదు? సో ఎందుకంటే ఆల్రెడీ మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం
దేన్ని యూజ్ చేయాలో దాన్నే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఈ అర్రేకి అండ్ ఈ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్‌కి తేడా ఏంటో చెప్తాను చూడండి. సో, మీకు డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అంటే తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుందో. సో, అసలు ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దాన్నే తీసుకొని చెప్తాను. 2, 3, 4 సో, నార్మల్‌గా అర్రేలో ఏంటంటే మీకిక్కడ కనిపిస్తుంది కదా! ఇలా ఉంటదనమాట. అర్రేస్‌లో మనం డేటా స్టోర్ చేసినప్పుడు, మనం ఏం లింక్ ఉండదు. ఈ 1కి, 2కి మధ్యన ఏం లింక్ ఏముండదు. ఇది జస్ట్ ప్యారలల్‌గా అలా వెళ్తూనుంటాయి. బట్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ వచ్చినప్పటికి లింక్ ఉంటదనమాట. ఈ 2కి, ఈ 3కి లింక్ ఉంటది. ఈ 3కి అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌కి లింక్ ఉంటది. ద నేమ్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అని ఉంది కదా! డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే, ఇది ఫ్రంట్‌కి ఉంటది. యాస్ వెల్ యాస్ ది ఆహ్, బ్యాక్ కూడా లింక్ ఉంటదనమాట. సో, అదే డిఫరెన్స్. డబ్ల్యూ లింక్డ్ లిస్ట్‌కి, సింగిల్ లింక్డ్ లిస్ట్‌కి. సో, సేమ్ ఒక అర్రే తీసుకుందాం. 2, 3, 4 సో, ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ దేన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ గనక డిలీట్ చేసేటప్పుడు నాకు ఆపరేషన్ అనేది స్పీడ్‌గా ఉండాలి. అంటే ఒక యూజర్ వచ్చి ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేస్తే నాకు ఆపరేషన్ అనేది చాలా స్పీడ్‌గా ఉండాలి. కాన్స్టెంట్ టైమ్‌లో అవ్వాలంటే ఆల్వేస్ ప్రిఫర్ దిస్. ఎందుకు అంటే సో, ఒకవేళ గనక మీరు లెట్స్ అస్యూమ్ ఈ యొక్క 10,000 ఉన్నాయని అనుకోండి. 10,000 లింక్స్ అంటే 4 ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత 5 తర్వాత ఇలా 6 అలా 10,000 ఐటెమ్స్ ఉన్నాయని జస్ట్ అస్యూమ్ చేసుకోండి. ఇది లాస్ట్‌ది అనుకోండి. లాస్ట్ నుంచి సెకండ్‌ది. సో, ఇప్పుడు గనక నేను ఈ ఐటెమ్‌ని డిలీట్ చేయాలి అని అనుకుంటే, నేను జస్ట్ ఏం చేస్తానో తెలుసా? ఈ లింక్ ఉంది కదా! ఈ లింక్‌ని తీసుకెళ్ళి దీనికిస్తా. అండ్ దీని యొక్క లింక్‌ని తీసుకెళ్ళి కోడ్‌లో రాసేటప్పుడు దీనికిస్తా అంతే. జస్ట్ అదే నేను చేసేది. ఇంకేమి చెయ్య. కొంత టైం అయ్యేటప్పటికి ఈ ఎలిమెంట్ ఉంటది కదా! సో, దీనికి ఏమీ ఉండదు కాబట్టి సమ్ టైమ్ అయిపోయాక ప్రతి లాంగ్వేజ్‌లో గార్బేజ్ కలెక్టర్ అని ఒకటి ఉంటుంది. సో, దీని ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఏదన్నా అన్‌డిక్లేర్డ్ వేరియబుల్స్ ఉంటే ఆ గార్బేజ్ కలెక్టర్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, మనం ఇది వెరీ ఫాస్ట్ ఆపరేషన్ అనమాట. మనం జస్ట్ ఏం చేస్తున్నాం? దీని యొక్క నెక్స్ట్‌ని తీసుకెళ్ళి దీనికి అపెండ్ చేస్తున్నాం. దీని యొక్క ప్రీవియస్‌ని తీసుకెళ్ళి దీనికి అపెండ్ చేస్తున్నాం అంతే. సో, ఈ ఆపరేషన్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటది. సో, డిలీట్ అనే ఆపరేషన్స్ కనుక మీరు చేయాలనుకుంటే ప్రిఫర్ దిస్ వన్. సేమ్ ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను. ఆలోచించండి. సేమ్ ఇలాగే అర్రేలో ఒక 10,000 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. 10,000 ఐటెమ్స్ ఉన్నాయి. నేను ఈ ఐటెమ్‌ని డిలీట్ చేస్తాను. అంటే ఫస్ట్ ఏమైతే ఉందో ఫస్ట్ ఐటెమ్ నాకు డిలీట్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా డిలీట్ చేశా. డిలీట్ చేసినప్పుడు ఈ ఐటెమ్ జస్ట్ డిలీట్ అవుద్ది అంతే అని అనుకుంటున్నారా? కాదు. ఏమైతదంటే ఈ రిమైనింగ్ ఎన్నైతే ఉన్నాయో ఐటెమ్స్ 9,999 ఇవన్నీ కూడా ఫ్రంట్‌కి మూవ్ అవుతాయి. ఎందుకంటే ఇండెక్స్ మారింది కదా! సో, ఇప్పుడు ఈ 1 ఉన్న ఇండెక్స్ 0 అవుతది. 0 ఉన్నది 1 ఉన్నది. ఐ మీన్ 2 ఉన్నది 1 అవుతది. సో, 3 ఉన్నది మళ్ళీ 2 అవుతది. సో, ఇవన్నీ ఇలా ముందుకొస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా? సో, ఎర్రే సైజ్ ఎంతుంటే అవన్నీ ఇండెక్స్ చేంజ్ అవుతాయన్నమాట. సో, అలా మీకు ఎంతసేపటికి జరుగుద్ది? ఒకవేళ 10,000 ఐటెమ్స్ ఉంటే మీరు ఒక ఐటెమ్ డిలీట్ చేశారు. 9,009 సో, ఇన్ని ఆపరేషన్స్ జరుగుతాయన్నమాట. ఐటెమ్ డిలీట్ చేసేటప్పుడు. సో, మీరెప్పుడన్నా సరే డిలీట్ ఆపరేషన్ చేయాలనుకుంటే ప్రిఫర్ డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. లేదు మాకు ఓన్లీ యాక్సెస్ కావాలి. ఈవెన్ జస్ట్ నాకొక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 700 ప్లేస్‌లో ఉన్న ఎలిమెంట్ కావాలనుకోండి. అప్పుడు మీరు డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తే మీరు 1 బై 1 700 ఎక్కడుందో చెక్ చేసుకుంటూ ఎళ్ళాలి.
అదే మీరు అర్రేస్‌లో అనుకోండి, మీరు జస్ట్ ఇండెక్స్ 700 పాస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా 700 ఇండెక్స్ ప్లేస్‌లో ఏముందో అది ఆటోమేటిక్‌గా మీకు గెట్ చేసుకోవచ్చనమాట. సో, రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైతే డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలో అది మాత్రమే యూజ్ చేయాలి. సో, ఓన్లీ డబ్లీ లింక్డ్ లిస్టే కాదు. లింక్డ్ లిస్ట్‌కి కూడా కొన్ని ప్రయోగాలుంటాయి. అలాగే వేరే చాలా ఆహ్, డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ట్రీస్ అనమాట. ట్రీస్ కూడా చాలా యూజ్‌ఫుల్ కొన్ని కొన్ని ఆహ్, సినారియోస్‌లో. అండ్ దేర్ ఈస్ గ్రాఫ్స్. నాకు తెలిసి గ్రాఫ్స్ అనేది చాలా ఫేమస్. మీరు గనక ఎప్పుడన్నా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుంటే గూగుల్ మ్యాప్స్ వర్క్ అయ్యేది ఆహ్, గ్రాఫ్స్ యూజ్ చేసే అనమాట. సో, ఇవన్నమాట డేటా స్ట్రక్చర్స్ గురించి నాలెడ్జ్. ఏంటంటే ఆల్రెడీ ఏ లాంగ్వేజ్‌లో అన్నా వాటికి సంబంధించి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? సింపుల్‌గా ఏం లేదు. ఒక గ్రూప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునేది అంతే. సో, ఇక్కడ చూడండి అర్రేలో ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఉంది. 1, 2, 3, 4, 5 ఇక్కడ కూడా కీ ఉంది, వాల్యూ ఉంది. గ్రూప్ ఆఫ్ డేటా. వీటిని స్టోర్ చేసుకొని ఉపయోగించేదాన్నే డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో, లాంగ్వేజ్‌లో బేసిక్‌గా ఇచ్చేవేంటి? అర్రేస్, ఆబ్జెక్ట్స్ అండ్ టుపుల్స్, డిక్షనరీస్, సమ్ అర్రే లిస్ట్ ఇవి కాకుండా వేరేయి కూడా ఉంటాయి. అవేంటి? లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ అండ్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే వీటిని యూజ్ చేసే వీటిని క్రియేట్ చేస్తారనమాట డెవలపర్స్. అది డేటా స్ట్రక్చర్స్ గురించి. ఇప్పుడు కాసేపు ఆల్గోరిథమ్స్ దగ్గరికి వద్దాం. సో, అసలు ఆల్గోరిథమ్స్ అంటే ఏంటి? ఆల్గోరిథమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ డేటా స్ట్రక్చర్స్‌ని యూజ్ చేసాం కదా! సో, మీరు ఒక డేటాని స్టోర్ చేశారు. సమ్ అర్రేస్‌ని యూజ్ చేశారు. లెట్స్ సే ఆహ్, ఏదో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది మీకు. మీకు అర్రేని యూజ్ చేసి మీరిలా డేటాని స్టోర్ చేసుకున్నారు. సో, ఇప్పుడు మీకు ఒక యూజర్ ఏదన్నా బటన్ క్లిక్ చేసేటప్పుడు ఆహ్, ఎప్పుడు క్లిక్ చేసినా సరే ఆ ఫోర్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న ఐటెమ్ అనేది మీకు కావాలి. సో, 0, 1, 2, 3, 4 ఓకే. సో, ఆహ్, థర్డ్ ప్లేస్‌లో ఏదైతే ఐటెమ్ ఉందో అది మీకు అవుట్‌పుట్‌లో కావాలి. సో, మీరేం చేస్తారు? ఎరేస్ కాబట్టి సింపుల్‌గా ఎప్పుడైనా బటన్ క్లిక్ అయినప్పుడు సో, ఆహ్, మీరు ఇండెక్స్ బేస్ చేసుకొని వస్తారు. ఇదే అల్గోరిథం అంటే. అల్గోరిథం అంటే ఏంటంటే ఫాస్టెస్ట్ వే పాసిబుల్ టు రీడ్ అండ్ రైట్ ద డేటా. ఆహ్, మీకు ఇంకో అల్గోరిథం చెప్పాలంటే ఇంకా ఒక ఈ క్లాస్ అయ్యాక ఒక 2 క్లాసెస్‌లో మీకు కేడెన్ అల్గోరిథం అని ఒకటుంటది. అది వెరీ సింపుల్ అల్గోరిథం. అసలు ఈ అల్గోరిథమ్స్ అంటే ఏంటంటే అదే చెప్పాను కదా! ఫాస్టెస్ట్ వే పాసిబుల్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ఎనీ డేటా స్ట్రక్చర్ అంతే. సో, అదే అన్నమాట. ఆల్గోరిథమ్స్ అంటే. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆహ్, కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు కదా! మన ముందు ప్రొఫెసర్స్. వాళ్ళేంటంటే వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బందులు పడి అసల ఒకవేళ నేను ఆహ్, ట్రీ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి నేను కొంత డేటాని సేవ్ చేసుకున్నా. సో, ఇందులో నుంచి నేను డేటా తీసుకోవాలంటే నాకు చాలా కష్టమవుతుంది. ఆళ్ళు ఆ బాధలన్నీ పడి ఒక ఆల్గోరిథమ్‌ని ఫైండ్ చేశారనమాట. సో, వాటినే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో, అదే అనమాట ఆల్గోరిథమ్స్ అంటే. సింపుల్‌గా ఏంటంటే ఆహ్, ఫాస్టెస్ట్ వే పాసిబుల్ టు రిట్రీవ్ ద డేటా. అదే అనమాట డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథమ్స్ అంటే.